భయ్యా నేను మొన్న ఒక వీడియో చూసాను మంచులక్ష్మి గారిది. ఆవిడని ఒక స్టూడెంట్ అడుగుతుంది, జెన్జీకి రిలేషన్షిప్ అడ్వైస్ మీరు ఏమిస్తారు అంటే, So what are the relationship advices you would like to give to today's generation? ఒక్కడితో ఆగిపోకండి, డేట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. Date as many people as you can. ఎందుకంటే వరల్డ్ ఈజ్ ఓపెన్, వరల్డ్ ఈజ్ ఆయిస్టర్. ఒక్కడి దగ్గరికి ఆగిపోయి వీడే నా వాడు, వీడే నా జీవితాంతం ఉండాలి అని అనుకోకండి. ఎందుకంటే 4 బిర్యానీలు ట్రై చేస్తేనే కదా మీకు తెలిసేది అని అన్నది. నువ్వు 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియ నీకు. ఈ స్టేట్మెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే అబ్బాయిల్ని బిర్యానీలతో పోల్చిందా, అంటే అబ్బాయిలు ఏమన్నా బిర్యానీలా, లేకపోతే అసలు ఇది ఎక్కడి దిక్కుమాలిన అడ్వైస్ నాకైతే అర్థం కాలేదు. నేను ఇది ఒకటి తింటాను నేను ఇంకోటి తిన్నానంటే చావు అక్కడే. యా, డేటింగ్ అంటే జస్ట్ అదే కాదు, డేటింగ్ అంటే జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్పే కాదు నాకు తెలుసు. బట్ ఇదెక్కడ దిక్కుమాలిన అడ్వైస్ నాకైతే అర్థం కాలేదు. ఇది చూసాక నాకు ఒక వీడియో గుర్తొచ్చింది. అదేంటంటే ఒక యూట్యూబర్ ఒక ఆంటీని అడుగుతుంది, మేడం టెస్ట్ డ్రైవ్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అంటే, కరెక్టే, టెస్ట్ డ్రైవ్ చేస్తే కరెక్టే, కానీ ఇదే క్వశ్చన్ వెళ్ళి మీ నాన్నని అడుగు, మీ అమ్మని పెళ్లి చేసుకునే ముందు ఎన్నిసార్లు టెస్ట్ డ్రైవ్ చేశాడో అని అన్నది ఆవిడ. సో నాకు దీనికి సంబంధం లేదు కానీ రిలేటబుల్గా ఉంది. సో నాకైతే మంచులక్ష్మి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మెచ్యూర్డ్ పీపుల్ కొంతమంది అర్థం చేసుకోగలరు ఆవిడ ఏమంటున్నారో. బట్ 16 years, 17 years, 18 years, 19 years పిల్లలు కానీ వాళ్ళు రాంగ్ సైడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి వెళ్తారు, వాళ్ళు రాంగ్ వేలో అర్థం చేసుకుంటారని అయితే నాకైతే అనిపించింది. ఇంతకీ మంచులక్ష్మి గారు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా, వాటిపై మీ స్పందన ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.